4 నరసింహ అవతారం. పూర్వకాలంలో హిరణ్యకశిపుడు అనే రాక్షసుడు తపస్సు చేసి బ్రహ్మదేవుడి నుండి ఓ అద్భుతమైన వరం పొందాడు. రాత్రి కాదు, పగలు కాదు, ఇంట్లో కాదు, బయట కాదు, భూమిపై కాదు, ఆకాశంలో కాదు, మానవుడి చేత కాదు, జంతువు చేత కాదు, ఏ ఆయుధం చేత నాకు మరణం రాకూడదు. ఈ వరాన్ని పొందిన తర్వాత అతడు అహంకారంతో దేవతలను, భక్తులను హింసించసాగాడు. హిరణ్యకశిపునికి ధైర్యంగా ఎదురు చెప్పినవాడు అతని కొడుకు ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడు చిన్న వయసులోనే శ్రీ మహావిష్ణువు భక్తుడయ్యాడు. తండ్రి హిరణ్యకశిపుడు ఎంత అణచడానికి చూసినా ప్రహ్లాదుడు విష్ణువుని పూజించడం ఆపలేదు. ఒకరోజు హిరణ్యకశిపుడు ఋషిగా అడిగాడు, నీ విష్ణువు ఎక్కడున్నాడు? అప్పుడు ప్రహ్లాదుడు ఇలా సమాధానం ఇచ్చాడు, శ్రీ మహావిష్ణువు అందరిలోనూ ఉన్నాడు, ఈ స్తంభంలో కూడా ఉన్నాడు. కోపంతో హిరణ్యకశిపుడు స్తంభాన్ని కొట్టాడు. ఆ స్తంభం నుంచి భయంకరమైన శబ్దం వినిపించి అందులో నుంచి శ్రీ మహావిష్ణువు రూపమైన శ్రీ నరసింహ అవతారం, ముఖం సింహంలా, శరీరం మానవుడిలా ఉగ్రరూపంతో వచ్చాడు. హిరణ్యకశిపుని సంహారం. సాయంకాల సమయం. ఆకాశంలో భూమి మీద ఇల్లు కాదు, బయట కాదు, తన మోకాల మీద పెట్టుకొని పంజాలతో హృదయాన్ని చింపి హిరణ్యకశిపుని సంహరించాడు. అయినా కూడా నరసింహస్వామి ఉగ్రరూపం ఇంకా శాంతించలేదు. అప్పుడు తర్వాత ప్రహ్లాదుడు తనపై కూర్చోబెట్టుకొని ఆశీర్వదించాడు. అప్పుడు నరసింహస్వామి తిరిగి శాంతించాడు. నరసింహావతారం భక్తిపై నిలిచిన రక్షణ శక్తి, అన్యాయంపై ధర్మాన్ని నిలబెట్టిన రూపం. 5 వామనావతారం. పూర్వకాలంలో బలి చక్రవర్తి అనే రాక్షసరాజు ఎంతో శక్తివంతుడిగా ఉండేవాడు. త్రిలోకాలను అధిగమించాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ బాలుడి రూపంలో జన్మించాడు. పేరు వామనుడు. అతని చేతిలో కంఠమాల, దండ, ముఖంలో వెలుగు, జ్ఞానంతో నిండి ఉన్న రూపం. బలిచక్రవర్తి యజ్ఞస్థలానికి వెళ్ళాడు. బలిచక్రవర్తిని చూస్తూ వామనుడు ఇలా అన్నాడు, ఓ మహారాజా, నీ దాన ధర్మాన్ని నేను చూశాను. నాకు 3 అడుగుల భూమి ఇవ్వు, అదే నాకు చాలు అని అనగానే బలిచక్రవర్తికి నవ్వొచ్చింది. బలిచక్రవర్తి ఇలా అన్నాడు, ఓ చిన్నవాడా, నీవు అడుగుతున్నది చాలా చిన్నది, కానీ వామనుడు 3 అడుగుల భూమి కోరికనే తీరుస్తానని అన్నాడు. బలిచక్రవర్తి ఒప్పుకున్న వెంటనే అస్తిత్వాన్ని మార్చాడు. చిన్నవాడు బ్రహ్మాండకార త్రివిక్రముడిగా మారిపోయాడు. మొదటి అడుగుతో భూమిని కప్పాడు, 2వ అడుగుతో ఆకాశాన్ని ఆక్రమించాడు, 3వ అడుగుకు స్థలం లేకపోయింది. అప్పుడు బలిచక్రవర్తికి అర్థమై ఇలా అన్నాడు, ఓ విష్ణుమూర్తి, నా తలపై 3వ అడుగు పెట్టు, నాకేది నువ్విచ్చే గొప్ప శ్రేయస్సు. విష్ణువు సంతోషించి బలిని పాతాళంలో రాజుగా నియమించాడు. మరణాంతరం మోక్షలోకాన్ని వరంగా ఇచ్చాడు. వామనావతారం శాంతంగా కనిపించిన లోపల అనంత శక్తి, జ్ఞానం నిండి ఉంది. ఇది అహంకారాన్ని నయం చేయడమే కాదు, ధర్మాన్ని జ్ఞానంతో స్థాపించగల శక్తి. 6 పరశురామ అవతారం.